యానం తాజా మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చెప్పే మాయమాటల్ని ప్రజలు నమ్మవద్దని స్థానిక నాయకులు దౌలూరిపతి, నిమ్మకల శ్రీనివాస్, దేవన శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఎర్ర గార్డెన్స్ లో గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజయం కోసం శ్రమించిన వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది నాయకులు, యువత శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దౌలూరిపతి, నిమ్మకల శ్రీనివాస్, ములుగపాటి ప్రసాదరావు, దేవన శ్రీనివాసరావు, చీకట్ల రామకృష్ణ తదితరులు తమ ఆవేదన మీడియా వద్ద బయటపెట్టారు. గత ఎన్నికల్లో గొల్లపల్లి విజయం కోసం తామంతా ఎంతో కృషి చేశామని, కానీ ఆయన వల్ల యానం ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలిపారు. నేను దళిత సామాజిక వర్గానికి సంబంధించిన 2021లో అశోక్ గారు యానం వచ్చినప్పుడు ఆయన ముందుండి నడిపించింది దర్యాల తిప్ప లేదా కనకాలపేటలో దళిత యువకులు మాత్రమే అండి. ఆ రోజు ఆయన యానం వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఉద్యోగాల గురించి కానీ వైద్య విషయంలో కానీ ఈ అన్నింటిలో మా అందరికీ ముందుంటారని ఆయన మాట ఇవ్వడంతోనే ప్రతి ఒక్కరూ కూడా ముందొచ్చి ఆయన చేయడం జరిగింది. కానీ 2021 ఎలక్షన్ అయిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత యానంలో అప్పటి వరకు ఆయన చేసిన కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలను కానీ, ఓటర్లు కానీ, దళిత గ్రామంలో ఉన్న యువతలను కానీ ఎవరు కూడా ఆయన పట్టించుకోలేదండి. మాకు ఈ యానంలో ఉన్న దళితుల్లోని 80% వరకు కూడా ఆర్థికంగా కిందకున్న వాళ్ళే. వీళ్ళు హాస్పిటల్ విషయంలో ఒక్కదానికి మాత్రమే ఆయన వరకు మేము వెళ్ళడం జరిగింది. కానీ అలాగా ఆయన వరకు వెళ్ళిన 2 వ్యక్తులు హాస్పిటల్ వరకు వెళ్ళిన తర్వాత ఆయన ఆ రోజు ఒక్క క్షణం కూడా ఆయన ఫోన్ ఎత్తకుండా ఒకరు ప్రాణాన్ని పోవడానికి ఆయన కారణం అయ్యాడు. ఇది అటుపక్క తిరుగుతున్న ప్రతి దళిత నాయకులు, సోదరులు కూడా దీన్ని అర్థం చేసుకున్నారు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు, ఈ మీడియా సమావేశం మూలంగా పత్రికా విలేకరుల మూలంగా మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. మీకు నేను మంచిగా చేశాను, చెడు మాత్రం చేయలేదు. అలాంటిది నన్ను ప్యాకాట్ క్లబ్ పూర్తి అవగానే మీ ఇష్టానికి నన్ను వాడుకుని కొన్ని కోట్ల రూపాయలు మీకు సంపాదించి మీకు ఇల్లు కట్టుకోవడానికి కానీ, మీ కాకినాడలో షాపింగ్ కట్టుకోవడానికి కానీ అనేక రకాల పనులు చేశారు. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నన్ను విపరీతంగా తిట్టడం, కొట్టించుతానని బెదిరించడం, ఆడవాళ్ళ చేత తిట్టించడం, ఫేస్బుక్లో మీడియా మిత్రులకు, అలాగే లాస్ట్ టైం 2021 ఎలక్షన్లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేసిన కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను అన్నీ కూడా నిజాలే మాట్లాడతాను. ఎందుకంటే నేను ఒక స్వార్థం లేకుండా నిస్వార్థంగా రాజకీయం చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నా చిన్ననాటి నుంచి కూడా మా తాతగారు కమల సత్యరాజు గారిని చూసి రాజకీయంలోకి వచ్చాను. మాది గ్రామీణ ప్రాంతం, అంటే పట్టణ ప్రాంతం వేరు, గ్రామీణ ప్రాంతం వేరు. అక్కడ బ్రతుకులు వేరు, ఇక్కడ బ్రతుకులు వేరు. గ్రామీణ ప్రాంతం వచ్చినప్పటికీ చిన్న వాళ్ళందరూ బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏదో దాని మీద ఆధారపడి బ్రతుకుతారు. వాళ్ళకి అండగా మనం నిలబడాలి. పట్టణ ప్రాంతం వాళ్ళకి ఎవరికి అండ అవసరం లేదు, వాళ్ళు బతుకులు బతుకుతారు, ఎంప్లాయ్మెంట్ ఏదో చేసుకుంటూ. ఈ రోజున మా యొక్క ప్రధాన ఎజెండాని ముందుంచడం కోసం గత ఎన్నికల్లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు అండగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఇతర స్థాయి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈ రోజున ప్రెస్ మీట్కి కాల్పట్ చేసామండి. మీరు చూస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున 2021 ఎన్నికల్లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారి గెలుపులో అత్యంత కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తులు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే, నాయకులు, కార్యకర్తలు కలిపి 50 మందికి పైగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రజాస్వామ్యంలో మనం చేసే విధానాల పట్ల పారదర్శకత ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి మీ అందరి ద్వారా యానం ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నారు. కాబట్టి ఆ విషయాల్ని మనం చాలా స్పష్టంగా, విస్పష్టంగా విశదీకరించి యానం ప్రజలకి తెలియజేయాలనేది ఏకైక ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది.